నీ యొద్దకు రాబోతున్నాడు. ఆయన ఆకాశం నుంచి వర్షమునైనా నీ కొరకు కురిపించగలుగుతాడు. నీ కోసం నీటి ఓటలైనా చేర్చగలుగుతాడు. ఆయన ఏ అద్భుతమైన నీ జీవితంలో చేయగలుగుతాడు. అయితే నేను అడుగుతున్నాను, ఈ గూడబాతు అనుభవం కలిగి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అయ్యా, ఇదిగో ఎన్నో రోజులు బట్టి నేను నీ సన్నిధికి దూరంగా ఉన్నాను, ప్రార్థన జీవితానికి నేను దూరముగా ఉన్నానయ్యా, ఇదిగో నన్ను సరిచేయవా అని అన్నట్లయితే ఎక్కడ వారం అక్కడ మోకరిల్లుదామా? ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు ప్రభు సన్నిధానానికి కూడి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నిండుగా మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? వారు చేపట్టుకుని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. నిండు మనసుతో చెప్పండి అమ్మా. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. మనం ఎప్పుడైతే ఇతరులని దీవించే వారిగా మనం ఉంటామో అప్పుడు ప్రభు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. గనుక మనం ఇతరులను దీవించేటువంటి విషయంలో ఏ రోజు కూడా మనము వెనక అంజి వేసేటువంటి వారిగా, వెనకడుగేసే వారిగా మనము ఉండకూడదు. మనకు కుదిరినప్పుడల్లా ఇతరులను దీవిస్తూ మనము ప్రార్థన చేయుదుము. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ అంటారు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించు వారిని, మిమ్మల్ని శపించు వారి కొరకు విజ్ఞాపన చేయండి అన్నాడు. కాబట్టి మన ఎదుట ఉన్నవారు శత్రువైన, అంటే ఈ లోకంలో మనం అనుకున్నట్టుగా మనుషులు ఎవరు శత్రువులు కాదు కదా. మనందరికీ ప్రధాన శత్రువు ఒకటే, ఆయనే అపవాది. కాబట్టి మనుషుడెవరు చెడ్డవారు కానే కాదు. కాబట్టి మనుషుల్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. మీ తోటి వారిని, మీ స్నేహితులను, మీ రక్త సంబంధులను, ఏమండి, నీ భార్యను, అలాగే నీ భర్తను, అలాగే నీకు కలిగిన ఎవరినైనా సరే నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ దుష్టుడు అతనిలో ఉండి కార్యాలు జరిగిస్తాడేమో, నిండు మనసుతో వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయండి. అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ దినమందు ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ జాగ్రత్తగా విందాం. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. చిన్నపిల్లలు కూడా చక్కగా కూర్చుని ప్రభు వాక్యాన్ని మనం విందామండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 102వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 102వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతాను. అందరం జాగ్రత్తగా విందాం. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి గంటె వలె ఉన్నాను అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచ్చిన భాగాన్ని మనం చదివినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 102వ కీర్తనలో రాయబడినటువంటి లేఖన భాగం. ఇది ఎవరు రాశారు అన్నది అంతగా మనకు అర్థం కాదు, కానీ ఆ రచన విధానాన్ని మనం ఆలోచించేస్తే, ఆ మాటల కూర్పును మనం అర్థం చేసుకుంటే, ఆ పదాలను గనక మనం క్రోడీకరించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దాదాపుగా దావీదుకు దగ్గరగా ఉన్నటువంటి కీర్తనగా, లేదంటే తన అనుభవాలకి తగ్గట్లుగా ఈ వాక్య భాగం మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడింది, దుఃఖము చేత ప్రాణము చొక్కిన నాడు యెహోవా సన్నిధిని మొర్రపెట్టిన మొర్ర అన్నాడు. చాలండి. ఇక్కడ అంటున్నాడు, దుఃఖము చేత ప్రాణము చొక్కిన నాడు యెహోవా సన్నిధిని మొర్రపెట్టిన మొర్ర అన్నాడు. చూసారా? దుఃఖము చేత ప్రాణం ఏమైపోయిందంట? ప్రాణము సొక్కిపోయిన సందర్భంలో ఈ రోజున చాలా మంది బిడ్డలు దుఃఖముతో నలిగిపోతున్న వారు, దుఃఖము చేత సొక్కిపోతున్న వారు, సొమ్మసిల్లిపోతున్న వారు అనేక మంది ఈ రోజున మన జీవితంలో తారసపడుతూ ఉన్నారు. అయితే ఈ కీర్తన ద్వారా మనం ఆదరించబడాలని నేను ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, 6వ వచనంలో రాయబడింది, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి గంటె వలె ఉన్నాను అన్నాడు.
చూడండి బిడ్డలారా, ఎక్కువగా దావీదు మహారాజు అనేటువంటి ఆయన చెట్లతో పోల్చుకున్నట్లుగా లేదా పక్షులతో పోల్చుకున్నట్లుగా మనకు అనేక స్థలాల్లో జ్ఞాపకానికి వస్తుంది. ఒక చోట అంటాడు, ఇదిగో నేను ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకలాగున్నానయ్యా అన్నాడు. మరొక చోట అంటున్నాడు, నేను గూడబాతు వలె ఉన్నాను. ఏ గూడబాతు అంటే అడవిలో ఉన్న గూడబాతును అన్నాడు. మరొకసారి అంటున్నాడు, నేను పగిడి గంటి వలె ఉన్నాను అన్నాడు. చూసారా, ఆయన ఎక్కువగా పక్షులతో పోల్చుకున్నట్లుగా, వృక్షాలతో పోల్చుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటది. మీరు గమనించారో లేదో బిడ్డలారా, ఎందుకు ఈ బాతులతో ఈ యొక్క పక్షులతో ఆయన పోల్చుకున్నాడు అంటే, ఆ పక్షి యొక్క జీవితం మనకు అర్థమైతే, దాని యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు, గుణాలు మనకు అర్థమైతే, మనుషుడిగా నేనే స్థితిలో ఉన్నాను అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను అన్నాడు. మీరు ఎప్పుడైనా బాతును చూసారా? చూడపోవటమేంటి అయ్యగారు, ఇదిగో ఎండాకాలం వస్తే చాలు, ఇదిగో కుప్పలన్నీ కోతలన్నీ అయిపోయిన తర్వాత మన ప్రాంతానికి వస్తాయి కదా, అక్కడ చూసారా? మన ప్రాంతానికి గుంపులు గుంపులుగా తోలుకుని వస్తారు, ఎక్కడి నుంచో తెలియదు మనకి, చూసే ఉంటారు మీరు. అలాగే కోళ్ళు కూడా చూసారా? కొంగలని చెప్పండి, కొంగను కూడా చూసారా? వెరీ గుడ్. మన ప్రాంతాల్లో ఉన్నాయి కదండి, చెరువులే కదా మనకి. దేవునికి మహిమ కలుగును గాక. కొంగను చూడని వారు ఎవరున్నారు? బాతులను చూడని వారు ఎవరున్నారు? నేను చెప్తున్నాను, అది బాతులాగానే అనిపిస్తుంది, కానీ బాతు కాదు. ఒకసారి చూస్తున్నప్పుడు అది కొంగలాగా కనిపిస్తుంది, కానీ కొంగ కాదు. దాని రూపం అలా అనిపిస్తుంది, కానీ దానికి ఒక పేరుంది. అదేంటంటే గూడబాతు. హల్లెలూయా. ఏంటది? గూడబాతు అన్నాడు. ఈ గూడబాతు మనం చూస్తే ఎక్కడ ఎక్కువగా నివాసం ఉంటుంది అంటే, అది నీళ్ళల్లో ఉంటదండి. నీరున్న స్థలాల్లో ఉండడానికి అది ఇష్టపడుతుంది. మీరు గమనించండి, ఎక్కడైతే నీరు కనపడుతుందో ఆ నీరున్న స్థలాల్లో అది బ్రతకడానికి, సంచరించడానికి ఇష్టపడుతూ ఉంటది. మీరు గమనించండి, ఉప్పు నీరు ఉన్న సముద్రాల్లో అది ఉండదు. ఎక్కడుంటది అంటే మనకి తెలుసు. మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకందరికి సుపరిచితమైనటువంటి పరిచయం ఏంటి అంటే, నీ మంచినీటి సరస్సులు ఉన్నాయి. మంచినీటి సరస్సులు. ఏ సరస్సులు అవి అంటే మనకి తెలుసు బిడ్డలారా, కొల్లేటి సరస్సు అని మనకి తెలుసు. ఆ కొల్లేటి సరస్సులో విదేశాల నుంచి, అనేక స్థలాల నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో పక్షులు వస్తూ ఉంటాయి. కొన్ని వేల పక్షులు వస్తూ ఉంటాయి. ఆ కొల్లేటి సరస్సులో పక్షులను మనం చూస్తాం. అలాగే పులికాటి సరస్సు అని ఉంది. ఈ రెండు కూడా మంచినీటి సరస్సు. ఈ రెండు మంచినీరు ప్రవహిస్తాయి. అంటే ఆ గూడుబాతు అనేటువంటిది ఎక్కడ సంచరిస్తుంది అంటే, మీరు గమనించాలి, నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రవహించే నదుల్లో ఉంటది, ఆ ప్రవహించే స్థలాల్లో ఉంటుంది. అది కూడా మంచి నీరు కలిగినటువంటి స్థలాల్లో ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. మంచినీరు ఎక్కడైతే ఉంటుందో ఆ మంచినీరు ప్రవహించే స్థలాల్లో ఉంటుంది అన్నాడు. అయితే మంచిది. ఇక్కడ భక్తుడు ఏ బాతు గురించి చెప్తున్నాడు ఇక్కడ అని మనం ఆలోచించేస్తే, ఇలా మంచి నీళ్ళలో తిరిగేటువంటి బాతు గురించి కాదంట. ఆయన అంటున్నాడు, అడవిలో ఉన్నటువంటి గూడబాతు అన్నాడు. ఏ గూడబాతు అంట? అడవిలో ఉన్నటువంటి గూడబాతు అన్నాడు. మీరు గమనించండి, కొన్ని సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గూడబాతు అనేటువంటిది ప్రవహించేటువంటి నీరునే త్రాగుతూ ఉంటది. అది శ్రేష్టమైన నీరు త్రాగుతుంది. అది ఈ బురద నీరు అంటుకోదండి. మీరు గమనించండి, కొన్ని జంతువులు మనం చూస్తాం. ఇప్పుడు పంది అనగానే అది ఎక్కడ ఉంటది? మీరు టక్కనే చెప్తారు. ఎక్కడ? ఆ ఆ ఆ ఎక్కడ? బురదలో ఉంటది. పంది అనగానే బురదలో ఉంటది. చెప్పండి. కొంగలు అనగానే అవి కూడా కొన్ని చోట్ల బురదలోనే సంచరిస్తూ ఉంటాయి. కానీ కొన్ని పక్షులను మనం చూసినప్పుడు, ఈ పక్షిని మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడుంటది అంటే, ఇది చెప్పండి ఎక్కడుంటది? అంటే శ్రేష్టమైన నీరు ప్రవహించే స్థలాల్లో ఉంటది. ఎక్కడైతే శుభ్రమైన నీరు ఉంటుందో, ఎక్కడైనా శ్రేష్టమైన నీరు ఉంటుందో, ఆ శ్రేష్టమైన స్థలాలలోనే ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ బాతు ఒక విశ్వాస జీవితానికి గుర్తుగా ఉంది. ఒక ఆత్మీయుడికి గుర్తుగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నేను గూడబాతులాగా ఉన్నాను అన్నాడు. ఆ గూడబాతు ఎక్కడుంటది అంటే, అది నీళ్ళ మీద ఉంటది. ఆ నీరు కూడా ఎలాంటిదంట అంటే
మురికి నీరు కాదు. ఆ నీరు ఎలాంటిది అంటే చెప్పండి, ఎలాంటి నీరు అది అంటే అక్కడ రాయబడింది, ఆ నీరంట అది శ్రేష్టమైన నీరు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కొన్ని సార్లు నదులు ఎండిపోతా ఉంటాయి, సెలయేర్లు ఎండిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ గూడుబాతు అనేటువంటిది బిడ్లారా, ఆ నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ నీరు కలిగిన స్థలాలనంట అది వెతుక్కుంటూ వెళుతుందంట. ఎక్కడ నీరు కదుపు కనబడుతుందో అని అది అనేక స్థలాలను కొన్ని మైళ్ళ దూరం ప్రయాణము చేసి అలాగూ వెళుతూ 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 ఉంటుందంట. మీకు తెలుసా? అలా వెళ్ళేటువంటి సమయంలో కొన్నిసార్లు ఎడారులో చిక్కుకుపోతుంది, కొన్నిసార్లు అరణ్యంలో చిక్కుకుపోతుంది. ఏ దిక్కు చూసినా ఎటు చూసినా కానీ సెలయేరు కనపడదు, నీరు కనపడదు, త్రాగడానికి నీరేమి కనపడదు. ఆ అడవిలో ఎన్నో గుంటలు ఉంటాయి, వాటిలో మురికి నీరు ఉంటుంది. పొరపాటును కూడా అందులోకి వెళ్ళడానికి అడుగు పెట్టదండి. పొరపాటును కూడా ఏదో ఒక నీరుతో దాహాన్ని తీర్చుకుందామని అనుకోదది. వస్తే ఆకాశపు నీరుతో అలాగున నోరు చాపి ఆ నీటిని పట్టుకుంటది. లేదు అనుకుంటే బిడ్డారా, తాజాగా వస్తున్న నీరును మాత్రమే అది తాగుతుంది. ఈ నీరుని వెతుక్కుని వెళ్ళేటువంటి పరంపరలో బిడ్డారా, ఆ సెలయేరు దూరంగా ఉన్నప్పుడు, ఆ నీటి వాగులు దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా నిలిచిపోయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ పక్షి అంట అనుకుంటుందంట, అయ్యో నేను సెలయేరుకు దూరంగా ఉన్నానే, ఇదిగో నేను నేను నివసించేటువంటి ఆ నీరికి దూరంగా ఉన్నానే అని అది ఎంతగానో బాధపడుతూ ఉంటుందంట. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఆ నీరు అనగానే ఆ నీరు దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యానికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి వాక్యానికి సాదృశ్యముగా వాక్యాన్ని కొన్నిసార్లు నీటితో పోల్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ నీటికి దూరం అయిపోయినప్పుడు అది పరితపిస్తూ ఉంటది, అది ప్రలాపిస్తూ ఉంటది, అది ఏడుస్తూ ఉంటది, అది కన్నీరు కారుస్తుంది. అయ్యో నేను దారి తప్పిపోయేనే అని అది బాధపడుతూ ఉంటది. బిడ్లారా, ఈ రోజున నిజముగా నీవు గోడబాతు లాంటి మనస్తత్వం కలిగిన వాడువైతే, ఈ గోడబాతుకున్నటువంటి అనుభవాలు నీకు ఉన్నట్లయితే బిడ్లారా, ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల్లో రక్షించబడిన నీ జీవితంలో ఏ రోజైనా ఒక రోజు వాక్యం చదవకపోతే ఏ రోజైనా బాధపడ్డావా? ఏ రోజైనా బాధ అనిపించిందా? అమ్మా, ఏ రోజైనా బాధ అనిపించిందా? అయ్యో ఈ రోజు నేను వాక్యాన్ని చదవలేకపోయినే, ఈ ఉదయ కాలంలో ఇలాగే నా పనిని ప్రారంభించేసాను, వాక్యం చదవలేకపోయానే అని ఏ రోజైనా బాధపడ్డావా? ఏదైనా ఒక రోజు ఉదయం కానీ మధ్యాహ్నము సాయంకాలంలో నీ క్రమము తప్పి ఏ రోజైనా మోకరిల్లు ప్రార్థన చేయకపోతే, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోయానని ఏ రోజైనా బాధపడిన సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? నిజమైన విశ్వాసి, దేవుడిని వెంబడించేటువంటి వ్యక్తి ఒక్కసారి కనుక వాక్యం చదవలేకపోతే బిడ్లారా, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా అతని జీవితంలో అనిపిస్తుంది. ఏ పని కరెక్ట్గా చేయలేడు, ఏ పనిలో విజయం సాధించలేడు. బిడ్లారా, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి గోడబాతులాగా ఉంటాడు. ఆ గోడబాతు అంట ఆ నీటికి దూరముగా ఉన్నప్పుడు, నీరు దూరంగా ఉన్నప్పుడు, ఆ నదికి దూరముగా ఉన్నప్పుడు అది బాధపడుతూ ఉంటుందంట, విలపిస్తుందంట, కన్నీరు కారుస్తుందంట. అయ్యో నేను ఎందుకు ఇక్కడ నిలిచిపోయాను, నేను ఎందుకు ఇక్కడ ఆగిపోయాను, నాకెందుకు దారి తెలియలేదు అని ఆ నీటికి దూరాన ఉన్న కారణాన్ని బట్టి అది ప్రలాపించి ఏడుస్తుందంట. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నటువంటి జీవితంలో ఏ రోజైనా అలాంటి అనుభూతి నీకుందా? ఉందా అన్న? ఎప్పుడన్నా అలా అనిపించిందా మీకు? ఈరోజు కనీసం నేను 2 అధ్యాయాలన్నా చదవలేకపోయాను, కనీసం 4 అధ్యాయాలన్నా చదవలేకపోయానని ఈ రోజున ఏడ్చిన, కన్నీరు కార్చిన సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి తను దేవునికి వాక్యంగా బ్రతకలేడంట, తను దేవుని సన్నిధికి దూరంగా బ్రతకలేడంట. ఒక నిజముగా ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి దేవుని సన్నిధికే గాని, ప్రార్థన జీవితానికే గాని అతడు దూరముగా బ్రతకలేడండి. అది గోడబాతు నేర్పిస్తున్నటువంటి పాఠము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనంలో నేను నీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము
20వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందక పోదును గాక. మరలా చదువుతున్నాను. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందక పోదును గాక. చాలండి. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, సమూయేలు ప్రవక్తని దేవుడు పిలిచి, ఇదిగో సౌలుకు నా కృప దూరం అయిపోయింది, అతడు నా మాట వినినవాడు కాదు, నాకు లోబడిన వాడు కాదు, తనకి ఇష్టం వచ్చినట్టుగా నడవడం ప్రారంభించాడు అని చెప్పి సౌలుకు ఉన్నటువంటి అధికారాన్ని కొట్టివేసి, మరి యెషయ కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి ఆఖరి వాడు కన్నసారి వాడైనటువంటి మరి దావీదు మహారాజు దావీదు గారిని దేవుడు ఎన్నుకుని అతనిని అభిషేకించమని ప్రియ దేవుని బిడ్డలారా మరి సమూయేలుకు తైలపు కొమ్మిచ్చి యెషయ ఇంటికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ యెషయ ఇంటికి పంపించిన తర్వాత 7 కుమారులు కాదన్నాడు. అలాగే 8వ వాడైనటువంటి కడసారి వాడైనటువంటి దావీదును ఎన్నుకున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నీలో ఏం చూశాడో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను కోరుకుని ఉన్నాడు అని చెప్పి బిడ్డారా అతడి తలపైన తైలము పోసి అతన్ని అభిషేకించి నేటి నుంచి నువ్వు ఇజ్రాయెలుకు రాజు అవబోతున్నావు అని చెప్పాడు. అలా అభిషేకించబడిన తర్వాత బిడ్డలారా దావీదు జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినాయి, అనేక కష్టాలు వచ్చినాయి, అనేక వ్యతిరేకతలు వచ్చినాయి. రాజు కూడా తన పైన తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి అతని జీవితంలో వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా ఆ పరంపరలో అనేక పర్యాయాలు దావీదును చంపడానికి సౌలు వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంచుమించు 20 సంవత్సరాల పాటు దావీదును చంపటానికే ప్రయత్నం చేశాడంట. మీరు గమనించారా? దేవుడు ఒక వ్యక్తికి ఎంత అవకాశం ఇచ్చాడంటే 20 సంవత్సరాలు కాలయాపనం చేశాడండి. దేవుడు తనని కొట్టివేసిన తర్వాత, దేవుడు తనని కాదన్న తర్వాత, దేవుడు నీ వద్దు అన్న తర్వాత, నీ కుటుంబం వద్దు అన్న తర్వాత, నీవు అసలు పనికిరావన్న తర్వాత 20 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. నేను చెప్తున్నాను, ఈ 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రభు యొద్దకు సౌలు తిరిగి రాలేదండి. నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజున దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం, రోజు వెంబడి రోజు, నెల వెంబడి నెల, ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనిస్తున్నారా? ఎన్ని అవకాశాలు మీకు ఇస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు మీకు ఇస్తున్నాడు. సౌలు తనకు అవకాశం ఇవ్వబడితే బిడ్డలారా దేవుని దగ్గర బ్రతిమలాడుకోవటం మానివేశాడు. అయ్యో ఇదిగో నేను నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నేను నీకు దూరం అయిపోయానయ్యా, ప్రార్థన జీవితానికి దూరం అయిపోయాను, భక్తికి దూరం అయిపోయాను, మందిరానికి దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను, అభిషేకానికి దూరం అయిపోయాను, ఆత్మకు దూరం అయిపోయాను, అయ్యో నీ మందిరానికి దూరం అయిపోయానని తన జీవితంలో బాధపడిన రోజు ఒకటి కూడా ప్రియ దేవుని బిడ్డలారా సౌలు జీవితంలో లేదు. ఇదిగో నీ రాజ్యాన్ని కొట్టివేస్తున్నాను, నీ దగ్గర నుంచి తీసివేస్తున్నానని చెప్పిన తర్వాత కూడా 20 సంవత్సరాలు ఉందండి అవకాశం. ఈరోజు ఒకవేళ నీకు మంచి అవకాశం ఇచ్చాడు అన్నా, వింటున్నావా? నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, నీవేదో నీకు ఇచ్చాడు అవకాశం అని చెప్పి దాన్ని ఎట్లా పడితే అట్లా వినియోగించొద్దు. నీకు ఇవ్వబడిన అవకాశంలో ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే బిడ్డలారా ఒక మంచి గూఢబాత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. ఈ 20 సంవత్సరాలు ఒక్కసారి కూడా అనిపించలేదేమో, అయ్యో నా దేవునికి దూరం అయిపోయానేమో, నా మందిరానికి దూరం అయిపోయిన ఒక్కసారి కూడా అనుకోలేదండి. 20 సంవత్సరాలు సౌలు దావీదుని ఎలా చంపాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు కూడా నీకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు, ఎన్నో యోగ్యకరమైనటువంటి దినాలను దేవుడు నీకు ఇస్తున్నాడు. అయితే తిరిగి ప్రభు పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే ఆ సౌలును పౌలుగా చేసినటువంటి దేవుడే నీ జీవితాన్ని కూడా మార్చగలడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా దావీదు తరమపడుతున్నటువంటి దినాలు, ఆ దినాల్లో ఒకసారి సౌలు దావీదు సమీపస్తులుగా వెళ్ళారు. దావీదు యొక్క ఈటిని తీసుకుని వెళ్ళిపోయి, అయ్యా నిన్ను చంపటానికి నాకు అవకాశం దొరికింది, అయితే దేవుడు నిన్ను అభిషేకించాడు గనక నేను నిన్ను ముట్టుకోవట్లేదు, నేను దేవుడికి భయపడు వాడును, నా విషయంలో దేవుడి న్యాయము నాకు జరిగించును కాక అని చెప్పి బిడ్డలారా ఆ ఈటిని పట్టుకుని సౌలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు అన్యాయం చేయాలని చూసావు, నేను నీకు మేలే చేశాను అని చెప్తూ ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా
దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ఆ ఈటి చేత పట్టుకుని, రాజా ఇదిగో నేను ఎన్నిసార్లు నీకు ఉపకారం చేశాను, కానీ నాకు నాకు అపాయమే చేస్తూ వచ్చావు అని అని ఏదో విధముగా సౌలును మాట్లాడలేదు, కానీ ఆయన ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నారండి. ఆ రాజు ఎదుట నిలబడి, ఆ సైన్యం ఎదుట నిలబడి, ఆయన గొప్ప స్వరముతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నా ఆశ ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు 20వ వచనంలో, నా దేశముకు దూరముగాను యెహోవా సన్నిధికి నేను ఎడముగాను నేను మరణము నొందకపోదును గాక. హల్లెలూయా. అంటే దావీదు జీవితంలో ఎంత తృష్ణ ఉందో చూడండి. దేవుని పట్ల ఎంత జీలుందో చూడండి. ఆయన అంటున్నాడు, ఆఖరికి నా మరణము కూడా ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఆఖరికి నా మరణము కూడా దేవునితోనే ఉండాలి అని ఆయన ఒక వాంఛ కలిగి ఉన్నాడండి. ఆయన అంటున్నాడు, నా దేశానికి దూరముగాను దేవుని సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక అన్నాడబ్బా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అంటే తనకు కలిగిన శ్రమను బట్టి దేవునికి కొన్ని రోజులు పట్టు, కొన్ని సంవత్సరాలు పట్టు దేవునికి దూరంగా ఉండిపోయాడు. తను పడుతున్న కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, అతను తరవబడ్డాన్ని బట్టి, ఆ గృహం నుంచి ఈ గృహంలోనికి, ఆ కొండ నుంచి ఈ కొండకి, ఆరణ్యం నుంచి ఈ అరణ్యంలోకి ఎంత ప్రయాణమై వెళ్ళిపోతున్నాడో, అయినా ఆయన ఒక కోరిక కోరుకున్నాడు. అదేంటో తెలుసా? ఇదిగో నా దేశానికి దూరముగాను, చెప్పండి, నా దేశానికి దూరముగాను, దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదును గాక. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం పట్ల గాని, దేవుని మందిరం పట్ల గాని, ఆ దేశం పట్ల గాని ఎంత మక్కువ కలిగిన వాడిగా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఈ రోజున దేవుని మందిరం దగ్గరే ఉంటే 4 అడుగులైకి లేకపోతున్నాం మనం. అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత ఆలోచించాలి. మొన్న ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నాను. ఒక సహోదరుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, చండీగఢ్ అనేటువంటి ప్రాంతంలోనంట 25 కిలోమీటర్ల ప్రయాణము చేసి, ఏమండి, 25 కిలోమీటర్ల ప్రయాణం చేసి కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధించి వస్తున్నారట. వారు సాక్ష్యం చెప్తున్నారండి. ఈ మాట వింటుంటే మనకు సిగ్గు అనిపించట్లా, ఈ మాట వింటుంటే మనకు బాధ అనిపించట్లా. మీరు గమనించండి, 25 కిలోమీటర్లు బైక్ లేకుండా, వాహనాలు లేకుండా, ఆటోలు లేకుండా కాలి నడకన వారు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ వస్తున్నారంట. ఆ బిడ్డలను చూసి నేను ఎంత సంతోషించాను. దేవుడు అటువంటి వారిని ఆశీర్వదిస్తాడండి. మందిరము సమీపంగా ఉన్నా కానీ 4 అడుగులు లేకపోతున్నాం. దేవుని మందిరంలో పట్టుమని 1 గంట 2 గంటల సేపు కూర్చోలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించేయండి. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, అంటున్నాడు, అయ్యా నా దేశములో దేవుని మందిరం ఉందయ్యా, నా దేశంలో యాజకులు ఉన్నారయ్యా, నా దేశంలో బలిపీఠం ఉందయ్యా, నా దేశంలో ధూప వేదిక ఉందయ్యా, నా దేశంలో సముఖపు రొట్టెల బల్ల ఉందయ్యా, అక్కడ ఎప్పుడు బలులు అర్పించబడతాయి, అక్కడ ఎప్పుడు ఆరాధనలు జరుగుతాయి. ఆ దేశానికి నేను ఎప్పుడు దూరముగా ఉండకూడదు, అలాగే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు ఎడమగా ఉండకూడదు అయ్యా, నా మరణము కూడా అక్కడే జరగాలి అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాంఛ చూడండి. గోడబాతంట, వినాలి, గోడబాతంట ఆ జలాలకి దూరం అయిపోయి త్రోవ తప్పిపోతే ఎంతగా విలపిస్తుందో అలాగున దావీదు విలపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎన్ని రోజులు అవుతుంది దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయి ఎన్ని దినాలు అవుతుంది, మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చి ఎన్ని దినాలు అయిపోతుంది, వాక్యం చదివి ఎన్ని రోజులు అయిపోతుందో, అయినా కానీ నువ్వు అలాగ బాధపడుతున్నావా? అలా చింతించగలుగుతున్నావా? నిజమైన విశ్వాసి ఉండలేడండి, నిజమైన ఆత్మీయుడు అలా నిలుస్తూ ఉండలేడు. ఈరోజు నేను ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించేవాడిగా, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా, వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక చోట రాయబడి ఉంటది, దుప్పి నీటి వాగుల కొరకు ఎంతగా తృష్ణ కలుగుతుందో దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచు ఉన్నది అన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అన్నాడు. అంటే దుప్పి నీటి కొరకు ఎంత ప్రయాసపడుతుందో బిడ్డలారా, అలాగున దేవుని బిడ్డలు, ఆత్మీయుడైనటువంటి మనము దేవుని సన్నిధిలో నిలబడటానికి, వాక్యమును చదవటానికి, ప్రార్థన చేయడానికి ఆతృత పడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. బలంతాన కాదండి, ఎలాగంట ఆశతో, ఆనందంతో ప్రభు దగ్గర మనం నిలిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. బాధతో మనం చేయొద్దు. ఈ గోడబాతు నేర్పించే పాఠమేంటి మనకంటే,
అది ఆ జీవ జలాలను వెతుక్కునేటువంటి ప్రయాణంలో అది త్రోవ తొలగిపోయినప్పుడు అది ఏడుస్తుంది అంట. అలాగూ నువ్వు ఒక ఆత్మీయుడు అయితే నీవు అలా ఏడవగలిగితే దేవుని సన్నిధి నీ దగ్గరకు రాబోతుంది. దేవుడే నీ యొద్దకు రాబోతున్నాడు. ఆయన ఆకాశం నుంచి వర్షమునైనా నీ కొరకు కురిపించగలుగుతాడు. నీ కోసం నీటి ఓటలైనా చేర్చగలుగుతాడు. ఆయన ఏ అద్భుతమైన నీ జీవితంలో చేయగలుగుతాడు. అయితే నేను అడుగుతున్నాను, ఈ గూడబాతు అనుభవం కలిగి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అయ్యా, ఇదిగో ఎన్నో రోజులు బట్టి నేను నీ సన్నిధికి దూరంగా ఉన్నాను, ప్రార్థన జీవితానికి నేను దూరముగా ఉన్నానయ్యా, ఇదిగో నన్ను సరిచేయవా అని అన్నట్లయితే ఎక్కడ వారం అక్కడ మోకరిల్లుదామా. ప్రభువా, ఇదిగో నేను అగోచరం లాగున్నాను, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, నేను ఎన్నో రోజులు దేవుని స్వరం వెనుక దూరం అయిపోయాను, దేవుని మాటకు దూరం అయిపోయాను, దేవుని వాక్యానికి దూరం అయిపోయానయ్యా, ఇదిగో నా జీవితాన్ని కట్టవా అన్నట్లయితే ఎక్కడ వారం అక్కడ మోకరిల్లేద్దామండి. అందరం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దయచేసి అందరం కూడా ఒక 2 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో గోడబాతు శ్రేష్టమైన నీటిలో మాత్రమే అది ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగూ నేను ఉండాలనుకుంటున్నాను. అది తన ఆత్మీయ జీవితంలో ఎక్కడో అరణ్యంలో చిక్కుకున్నట్లుగా మాకున్న కష్టాలను బట్టో, శ్రమలు బట్టో, బాధలు బట్టో ఎక్కడెక్కడో మేము ఇరుక్కుపోయాం నాయన, భక్తిహీనులుగా మారిపోయాం తండ్రి. ఈ వర్తమానం వింటూ ఉండగా నాయన, ఆ గోడబాతు ఎలాగైతే ఆ నీటి కోసం ఆశతో ఎదురు చూస్తుందో నాయన, అలాగూ నీ వాక్యం కొరకు ఎదురు చూసేటువంటి కృప మాకు దయచేయండి. ఆ గూడబాతు అనుభవాలు మాకు ఇవ్వండి. నిజమైన విశ్వాస జీవితానికి ఆత్మీయుడు ఉండవలసిన ఆ లక్షణాలు మీరు మాకు దయచేయండి ప్రభువా అని మీరు అడగగలిగితే ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ఒక దేవానికి వందనాలు. ఈ ప్రశస్తమైన వేళ నీ పాదాల దగ్గర మేము నిలబడి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అడవిలోని గూడబాతు, దారి తప్పిపోయిన గూడబాతు నాయన, జీవ జలపు ఓటల కొరకు ఎలాగైతే ప్రయాసపడుతుందో నాయన, అలాగున నీ ఎదుట మేము ప్రయాసపడుతూ ఉన్నాం. అలాగున నీ సన్నిధి కోసం మేము ఎదురు చూస్తున్నాం నాయన. ఇదిగో ఈ దినమందు మీరు మాతో మాట్లాడారు. ఒక నిజమైన ఆత్మీయుడు జలాలకు వేరుగా వాడు బ్రతకలేడని నీ వాక్యం అంటుంది నాయన. కాబట్టి ఈ దినమందున నీ పాదాల దగ్గర మేము నిలిచినటువంటి నీ సన్నిధిలో నాయన, ఎవరైతే ఇలాంటి నిరాశలో ఉన్నారో వారందరినీ కనికరించుదురు గాక నాయన. ఇదిగో ప్రతి బిడ్డని మీరు దీవించండి, వారు చేస్తున్న పనులను దీవించండి, వారి వృత్తులను దీవించండి, వారి ఉద్యోగ వ్యాపారాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ద్వారాలు తెరవండి నాయన, నిరుద్యోగ సమస్య నుంచి విడిపించండి, అనారోగ్యాలతో ఉన్నవారందరూ బాగు చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిచర్య నాయన, ఈ వర్తమానాలు విని ఎంతో మంది ఆదరించబడుతుండగా, ఎంతో మంది సహాయం చేస్తూ ఉండగా, సహాయం చేస్తున్న ప్రతి హస్తాన్ని మీరు నిండుగా ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును.